టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు రూట్ మార్చారు. గతంలో అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే మరో రకం అంటూ ఉన్న అభిప్రాయాన్ని తుడిచిపెట్టేస్తున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ ని పరిచయం చేస్తున్నారు. నా రూటే సపరేటు అని నిరూపిస్తూ కార్యకర్తలైనా నేతలైనా ఎవరైనా సరే తప్పు చేస్తే ఉపేక్షించేదే లేదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. కేవలం మాటలకే కాకుండా యాక్షన్ లో సైతం చేసి చూపించడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉంటే ఒక రకం, ప్రతిపక్షంలో ఉంటే మరో రకం. ఇది గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తమైన అభిప్రాయం. అధికారంలో ఉన్నప్పుడు ఆయన దృష్టంతా పాలనపైనే ఉండేది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో వ్యవహరించినప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు. 2014లో 3ోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఏపీలో అభివృద్ధికి కృషి చేశారు. పట్టిసీమ నిర్మించి పోలవరం పనులు పరుగులు పెట్టించి రాజధాని అమరావతికి పునాదిరాయి వేసి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన వ్యవహార తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మార్పు ఎక్కువగా వచ్చినట్టున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వర్షన్ ని పరిచయం చేస్తున్నారు. నా రూటే సపరేటు అని నిరూపిస్తున్నారు. ఓవైపు వరదల విపత్తుతో ఏపీ వాసులు అవస్థలు పడుతున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది. టీడీపీ పార్టీకి చెందిన మహిళా నేతపై ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డారని మీడియా వేదికగా వీడియోలతో సహా బాధితురాలు బయటపెట్టింది. తిరుపతిలోని బీమాస్ హోటల్లోని రూమ్ నెంబర్ 109 వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు వివరించింది. తనను బెదిరించి ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు వాపోయింది. ఎవరికైనా చెబితే తన కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 3 సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజస్వరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు తెలిపింది. ఒక రూలింగ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మనం అతన్ని కించపరిచి మాట్లాడమో లేకపోతే అతని మీద కేసు పెట్టడమో లాంటివి జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్స్ ఉండవండి. ఆల్రెడీ నేను లాస్ట్ రూలింగ్ పార్టీలో నాకు చాలా అన్యాయాలు జరిగింది. వాళ్ళ మీద నేను కేసులు పెట్టినప్పటికీ నాకైతే న్యాయం జరగలేదు. అలాగే నాకు న్యాయం జరగదు, బాబు గారితోనే నాకు న్యాయం జరుగుతుందని బాబు గారికి కోరడం జరిగింది. బాబు గారి ద్వారానే నాకు న్యాయం జరగాలని కూడా ఈరోజు నేను ఇక్కడ మీడియాకి రావడం జరిగింది. అయ్యా బాబు గారు, నేను మన పార్టీనో లేకపోతే మిమ్మల్ని కించపరచాలని చెప్పి నేను ఈరోజు మీడియా ఎక్కలేదండి. ఇలాంటి నీచమైన కీడ పురుగులు ఉన్న రోజులు మన పార్టీ నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళని పార్టీలో వెంటనే సస్పెండ్ చేసి మన పార్టీకి న్యాయం చేయాలి. ఈ ఘటన కాస్త పొలిటికల్ గా తీవ్ర రచ్చగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు సైతం తనపై జరిగిన దారుణంపై లేఖను రాశారు. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ గా స్పందించినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఈ తరహా వ్యవహారాలపై అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఇక ఇప్పటికే పార్టీ నేతలు తప్పు చేస్తే క్షమించను అని వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు ఈ ఘటనపై కూడా వెంటనే స్పందించి చట్టపరంగా విచారణ జరిపి చర్యలకు ఆదేశించినట్టు స్పష్టమవుతుంది. అలాగే ఘటనపై తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా ఏపీ టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ లైన్ దాటుతున్న నేతలకు సున్నితంగా వార్నింగ్లిస్తున్నారు. ఇటీవలే ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2-3 ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటుందని, పేపర్ల నిండా వారు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తూ ఉండడంతో అందరికీ చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. నాకు ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ.
I want to talk to them very frankly. I want to guide them, or otherwise I want to be very firm. జిల్లాలో ఎమ్మెల్యేలను గైడ్ చేయాల్సిన బాధ్యత మంత్రులకు అప్పగించారు చంద్రబాబు. ఇకపై ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా మంత్రులే సమాధానం చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎక్కడ ఎలాంటి గలాటా జరిగినా దానిలో టీడీపీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నా అక్కడికక్కడే హెచ్చరించాలని పవర్స్ ఇచ్చారు. ఆ విషయాలను తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. వైసీపీ మాదిరిగా టీడీపీ ఉండబోదని చెప్పకనే చెప్పారు. వైసీపీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే అందుకు కారణం అలాంటి ఘటనలేనని, ఆ తరహా ఘటనలు టీడీపీలో జరిగితే ఉపేక్షించేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేలా చేస్తే ఉపేక్షించనన్న చంద్రబాబు ఆడబిడ్డల విషయంలోనూ అసలు తగ్గేదే లేదంటూ వెంటనే సదరు ఎమ్మెల్యేపై యాక్షన్ తీసుకోవడం, పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశించడం పట్ల సామాన్యులే కాకుండా నేతలు సైతం అలర్ట్ అవుతున్నారు. చంద్రబాబు ఇన్ యాక్షన్ మోడ్ అంటూ కితాబిస్తున్నారు.